మీరు వ్యాపారం చేస్తున్నారా? మీరు ఎంఎస్ఎంఈ కేటగరైజేషన్లో వస్తారా? మీకు జెడ్ఈడి సర్టిఫికేట్ అంటే ఏంటో తెలుసా? దానివల్ల కలిగే లాభాలేంటో తెలుసా? రండి, జెడ్ఈడి సర్టిఫికేట్ అంటే ఏంటో, దాన్ని ఎలా పొందాలో, దానివల్ల కలిగే లాభాలేంటో ఈరోజు మనం ఈ వీడియోలో తెలుసుకుందాం. దిస్ ఇస్ సత్య గుమ్మాపు. వెల్కమ్ టు తెలుగు ఫైనాన్స్ టీవీ. జెడ్ఈడి సర్టిఫికేట్ అంటే ఏంటో ముందుగా తెలుసుకుందాం. జెడ్ఈడి అంటే జీరో ఎఫెక్ట్ అండ్ జీరో డిఫెక్ట్. అంటే మీరు ఒక మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్ అయితే కనుక మీరు తయారు చేసే వస్తువు వల్ల జీరో ఎఫెక్ట్ అంటే పర్యావరణంపై ఎటువంటి ఎఫెక్ట్ ఉండదని, అండ్ జీరో డిఫెక్ట్ మీరు తయారు చేసిన వస్తువు కస్టమర్ దగ్గరికి వెళ్ళిన తర్వాత అది తిరిగి మన దగ్గర రాకుండా, అంటే ఎటువంటి డిఫెక్ట్స్ లేకుండా వరల్డ్ క్లాస్ లెవెల్లో మ్యానుఫ్యాక్చర్డ్ గుడ్ అయి ఉంటే కనుక, ఈ రెండు కండిషన్స్ని సాటిస్ఫై అయ్యేలాగా మీ మ్యానుఫ్యాక్చరింగ్ ఉంటే కనుక గవర్నమెంట్ మీకు జెడ్ఈడి సర్టిఫికేట్ అనేది ప్రొవైడ్ చేస్తుంది. అసలు ఈ జెడ్ఈడి సర్టిఫికేషన్ వెనుక ఏంటి కారణం అనే విషయం తెలుసుకుంటే కనుక, జెడ్ఈడి సర్టిఫికేట్ ద్వారా మనం సప్లై చేసే గూడ్స్ ఏవైతే ఉంటాయో, ఎక్స్పోర్ట్ చేస్తాం కదా విదేశాలకి, అక్కడ మన ప్రోడక్ట్స్కి ఒక వాల్యూ ఉండాలని, అవి డిఫెక్ట్స్తో రిటర్న్ రాకూడదని, అక్కడికి వెళ్ళిన తర్వాత మన ప్రొడక్ట్స్ వల్ల అక్కడ పర్యావరణం అంటే వాళ్ళ ఎన్విరాన్మెంట్ మీద ఎటువంటి ఎఫెక్ట్స్ ఉండకూడదని, ఆ విధంగా కనుక మనం డిజైన్ చేస్తే ఫ్యూచర్లో మన ప్రోడక్ట్స్కి డిమాండ్ ఆబ్వియస్లీ పెరుగుతుంది. అలా పెరగడం వల్ల మ్యానుఫ్యాక్చరింగ్ అండ్ ఎక్స్పోర్ట్స్ ఎప్పుడైతే డెవలప్ అవుతాయో మనం కూడా ఒక యుఎస్ఏ లాగా ఒక డెవలప్డ్ నేషన్గా మారొచ్చు అనే ఒక ఆశతో, అంటే 2047 వరకు మన దేశాన్ని ఒక డెవలప్డ్ కంట్రీగా మార్చాలన్న ఉద్దేశంతో ఈ జెడ్ఈడి సర్టిఫికేషన్ అనేది ఇంట్రడ్యూస్ చేయడం జరిగింది. దీని ద్వారా ఎవరైతే మ్యానుఫ్యాక్చరింగ్ చేస్తారో జస్ట్ ఏదో ప్రాఫిట్ ఓరియంటెడ్గానో ఏదో వ్యాపారం చేసేస్తున్నాం బ్రతికేస్తున్నాం అలా కాకుండా ఒక వరల్డ్ క్లాస్ లెవెల్లో ప్రొడక్ట్స్ కనుక మనం మ్యానుఫ్యాక్చర్ చేయగలిగితే, అలా చేయాలంటే వారికి ఒక మోటివేషన్ కావాలి, ఒక గుర్తింపు కావాలి కదా. సో అలాంటి వారికి ఈ జెడ్ఈడి సర్టిఫికేషన్ ద్వారా ఒక గుర్తింపు తీసుకురావడమే కాకుండా ఆ స్టాండర్డ్స్ని మైండ్లో పెట్టుకుని ఎవరైతే కనుక గూడ్స్ని మ్యానుఫ్యాక్చర్ చేస్తారో వారికి వివిధ రకాల గవర్నమెంట్ స్కీమ్స్లో బెనిఫిట్స్ కలిగేలా చూసుకునే బాధ్యత గవర్నమెంట్ ఇక్కడ తీసుకోవడం జరిగింది. ఎలిజిబిలిటీ గురించి మనం మాట్లాడుకుంటే కనుక, ఉద్యమ్ రిజిస్ట్రేషన్ పోర్టల్లో ఏ ఎంఎస్ఎంఈ అయితే కనుక రిజిస్టర్డ్ అయ్యిందో ఆ రిజిస్ట్రేషన్ పొందిన ప్రతి ఎంఎస్ఎంఈ ఈ జెడ్ఈడి సర్టిఫికేషన్ కోసమే ఎలిజిబుల్ అవుతుంది. అండ్ దీంట్లో 3 రకాల లెవెల్స్ అయితే ఉన్నాయి. బ్రాంజ్, సిల్వర్ అండ్ గోల్డ్ లెవెల్స్లో ఈ యొక్క జెడ్ఈడి సర్టిఫికేషన్ అనేది ఇవ్వడం జరుగుతుంది. అండ్ బెనిఫిట్స్లోకి వస్తే కనుక ఈ సిజిటిఎంఎస్యు ద్వారా ఎవరైతే కనుక లోన్స్ అవైలబుల్ అవుతారో 85% వరకు సబ్సిడీస్ అయితే ఉంటాయో అవన్నీ అలాంటి బెనిఫిట్స్ రావడం జరుగుతుంది. గవర్నమెంట్ స్కీమ్స్లో ఉండే బెనిఫిట్స్ అన్ని రావడం జరుగుతుంది. రెండోది, ఈ జెడ్ఈడి సర్టిఫికేషన్ పొందాలి అంటే ఒక రకమైన అంటే ఆ మ్యానుఫ్యాక్చరింగ్ డిఫెక్ట్స్ లేకుండా చేయాలన్నా, లేదా ఎన్విరాన్మెంట్ మీద ఎఫెక్ట్ లేకుండా చేయాలన్నా కాస్త ఎక్స్ట్రా మీరు ఖర్చు పెట్టాల్సి వస్తుంది, ఎక్స్ట్రా ఎక్విప్మెంట్ కొనాల్సి వస్తుంది. తర్వాత గవర్నమెంట్ మధ్యలో మీరు సర్టిఫికేషన్ పొందిన తర్వాత ఆ స్టాండర్డ్స్ తగ్గట్టుగా జరుగుతుందా లేదనేది కొన్ని ఆడిట్స్ కూడా జరుగుతుంటాయి. దీనికోసం సెపరేట్గా అయ్యే ఖర్చులు ఏదైతే ఉందో దానిపై సబ్సిడీ కూడా మీకు గవర్నమెంట్ అనేది ఇస్తుంది ఇక్కడ. సో ఒకవేళ మీలో ఎవరైనా ఆల్రెడీ జెడ్ఈడి సర్టిఫికేట్ పొందిన వారు ఉంటే కమెంట్స్లో తెలియపరచండి. రెండోది ఏంటంటే, జెడ్ఈడి సర్టిఫికేట్ ఎలా పొందాలి అండ్ ఉద్యమ్ పోర్టల్లో రిజిస్ట్రేషన్ ఎలా చేసుకోవాలనే విషయాలు మీకు డౌట్స్ ఉంటే కనుక కమెంట్స్లో తెలియపరచండి. దానిపై వేరే ఒక డెడికేటెడ్ వీడియో చేద్దాం. ప్రస్తుతానికి ఈ వీడియో అసలు జెడ్ఈడి సర్టిఫికేట్ అంటే ఒకటి ఉంది అని, దానివల్ల లాభాలు ఉంటాయని, దానివల్ల మీకు ఒక రకమైన గౌరవకరమైన గుర్తింపు మీరు పొందుతారు అనే విషయాన్ని తెలియపరచడం కోసం మాత్రమే ఈ వీడియోని చేయడం జరిగింది. కాబట్టి మీకు ఇన్ డెప్త్ డీటెయిల్డ్గా మీకు ఒక వీడియో కావాలనుకుంటే కనుక మీరు కమెంట్స్లో తెలియపరచవచ్చు. నేను డెఫినెట్గా జెడ్ఈడి సర్టిఫికేషన్కి అప్లై చేయాల్సిన విధానం మొదలుకొని ఈ ఉద్యమ్ పోర్టల్లో రిజిస్ట్రేషన్ మొత్తం వీడియో మీకు సెపరేట్గా చేసి అందించడానికి ప్రయత్నిస్తాను. సో ఈ ఇన్ఫర్మేషన్ మీకు చాలా యూస్ఫుల్ అయిందని భావిస్తున్నాను. ఇఫ్ యు ఆర్ ఎలిజిబుల్, ఇమీడియట్గా జెడ్ఈడి సర్టిఫికేట్కి అప్లై చేయండి, గ్రో అవ్వండి. ఇలాంటి మరెన్నో వాల్యుబుల్ వీడియోస్ కోసం స్టే ట్యూన్డ్ టు తెలుగు ఫైనాన్స్ టీవీ. సత్య గుమ్మాపు సైనింగ్ ఆఫ్.